ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో చంద్ర సంచారం. ఈ రాశి వారికి రవి ఒకడు అనుకూలంగా ఉన్నాడు. రవి దశమ స్థానంలో ఉండడం వల్ల ఆత్మస్థైర్యము, ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. షష్ఠ స్థానంలో శని అనుకూలమైనటువంటి గ్రహం. మరి పంచమంలో రాహు సామాన్యం. మిగిలినటువంటి గ్రహాల విషయానికి వచ్చినట్లయితే ఈ తులారాశి వారికి వ్యయంలో శుక్రుడు, అదేవిధంగా మరి లాభస్థానంలో కేతు. అంటే కొన్ని విషయాల్లో క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. మంచి ఆలోచన అనేది ఏర్పడుతుంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కొన్ని పనుల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ విద్యార్థులు శ్రమ పడాలి. దక్షిణామూర్తిని బాగా పూజించాలి. రాజకీయ నాయకులు పర్వాలేదు. వృత్తుల వారు అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా వ్యయం ఎక్కువగా జరిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే ఐటీ రంగం, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారికి, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు చేసేటప్పుడు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. వేగంగా పెట్టుబడులు పెట్టడం కానీ ఇటువంటి విషయాలు చేయకూడదు. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో నవగ్రహారాధన, శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. ఈ రాశి వారికి 5వ స్థానంలో రాహు ఉండడం ద్వారా అమ్మవారి యొక్క ఆరాధన మంచిది. ఈ వరలక్ష్మి వ్రతం నాడు సర్వమంగళ మాంగళ్యే అనే శ్లోకాన్ని 108 సార్లు పఠించండి. ఒక్క నిమిషం అలా కూర్చుని అమ్మవారిని ధ్యానం చేయండి.
అమ్మవారి యొక్క క్షేత్రాలని దర్శించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు సంప్రాప్తమవుతాయి.